అరబ్ దేశాలకి పోయి ఇంట్లో పని చేసేంత ఏదో పని ఇంకోటి లేదండి. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదండి పని, తెలివి లేక చేస్తున్నారండి. ఎవరైనా చేస్తారా అసలు ఆ పని? వాళ్ళు 7 గంటలకు డ్యూటీకి పోవాలంటే 6 గంటలకు కడగాల్సిందే కదా మీరు. ఏం 10 బండ్లకు అడగాల? 10 బండ్లో పోతున్నారా? ఏం క్యాన్వే వేసుకుని పోతారా మీరు? సీఎం క్యాన్వే పోతుందా స్కూల్కి? అక్కడ పిల్లలు మందు తాగి వచ్చి ఖద్దామల్ని కొడతారండి. సేమ్ ఇట్లాంటి మాటలు ఇంకో వేరే ఆయన ముసలాయన చేసినాడు ఇంకో దాంట్లో, డిఎన్ వర్మ ఎవడో ఫస్ట్ అసలు గుట్కా అమ్మడం స్టార్ట్ చేసింది ఆయన చూసి. మేము పార్కుల్లో తిరిగి టిక్టాకులు చేసి బయట చీరలు జాకెట్లు అమ్ముతారు అని చెప్పి ఆయన చెప్పినాడు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు సంపాదించుకుంటారు, ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటారు, వాళ్ళు కలిసిమెలిసి బాగుంటారు, రెంట్ షేర్ చేసుకుంటారు, ఫుడ్ షేర్ చేసుకుంటారు, బెడ్ షేర్ చేసుకుంటారు, అన్ని షేర్ చేసుకుంటారు. మందు కావాలా, అమ్మాయి కావాలా, బారు కావాలా, పబ్బు కావాలా, ఏం కావాలని అక్కడ ఉన్నప్పుడు ఇంకేం పట్టించుకుంటారండి. మీరు 20 కోట్లు ఏం పెద్ద డబ్బులేం కాదు మీరు సంపాదించిన. రాంగ్ చేస్తేనే 20 కోట్లు వచ్చేది, రైడ్ చేస్తే రాదు. మీరు అక్కడే ఉంటారు. ఇంకా అక్కడ చచ్చిపోయినప్పుడు వాళ్ళకు అక్కడ నుంచి ఇండియా పంపిస్తారు. అది కూడా బిజినెస్ చేస్తారని నేను విన్నా. మీరు ఏం చేసినా బిజినెసే, మీకు లాభం లేనిది మీరు ఏం చేయరు. ఆ డబ్బులు ఏం చిన్న పని చేసినా డబ్బులు, మీరు సలాం కొట్టిన డబ్బులు ఇస్తారండి. మీరు మళ్ళీ సలాం కొడితే మళ్ళీ డబ్బులు. ఓరేనే పండగ వస్తే కొన్ని లక్షలు ఇచ్చేస్తారు దానం, ఇప్పుడు 1 దినారు. అందుకనేసి ఇప్పుడు అక్కడ ఉండడం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. మాకు ఇక్కడ మేము వీడియో వేస్తాము, కింద కామెంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు మా వాళ్ళు. ఇట తిప్పి అటు తిప్పి మాట్లాడద్దు. సరే, మీ గురించి మాట్లాడండి. మీరేమన్నారు ఇందాక, అరబ్ కంట్రీలో ఇంట్లో పని చేసేంత బేకార్ పని, బేకార్ ఎదవ పని వేరేది లేదు అన్నారు.